సందర్భంగా మనం ఇక్కడ కూడిన నాటకు వచ్చిన పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, కేటీ రామారావు గారు, రవికుమార్ గారు, దేవిప్రసాద్ గారు, ఈ సమావేశానికి వచ్చిన తోటి ఉద్యోగ బంధుమిత్రులందరికీ ఉద్యోగాలను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారు స్ఫూర్తి ద్వారానే ఎలక్ట్రిసిటీ రంగంలో మేము 2006లో సార్ని ఇబ్బందిలో మీటింగ్ పెట్టాలని నిర్ణయించినప్పుడు అప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అయితేనే, తెలంగాణ ఉద్యోగుల సంఘం విట్టలు గారు అయితేనే ఎన్నోసార్లు మాతో చర్చలు పెట్టి ఈ సెక్టర్లో జరుగుతున్న అన్యాయాలకు కూడా ఖచ్చితంగా మీరు ఒక సంఘాన్ని నడుపుకోవాలా, మీరు ఒక సంఘాన్ని నడుపుకొని ఎలక్ట్రిసిటీ సెక్టర్లో జరుగుతున్న సీమాంధ్ర అధికారుల దోపిడీ నుంచి విముక్తి చెందాలంటే మీరు తప్పకుండా పాల్గొనాలన్న ఉద్దేశంతో ఆ రోజు మాతో చర్చలు జరిపినప్పుడు భాష నాయకుడు కానీ మిగతా వాళ్ళు కానీ మేము 2006లో ఉప్పలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ స్ఫూర్తిని ఈ రోజు ఎలక్ట్రిసిటీ రంగంలో మేమంత కీలక పాత్ర పోషిస్తూ సీమాంధ్ర అధికారుల పెట్టుబడి పునాదులను కలిగించే దిశగా ఈరోజు ఉద్యోగాలు పనిచేస్తున్న ఉద్యోగులు తెలియదు. అసలు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఇంత అన్యాయాలు ఉన్నాయా అనేది చెప్పగలిగేది మనం బయటకు వచ్చినాకనే ఈరోజు చెప్పగలిగేది. స్ఫూర్తిని జయశంకర్ సార్ మన ప్రతి ఫంక్షన్ కి రావడం జరిగింది. ఈవెన్ లాస్ట్ డైరీ ఎప్పుడు కూడా ఇక్కడ ఇంటి కాంపౌండ్ జయశంకర్ సార్ మనం స్మరించుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడు ప్రతి పౌరుడిగా నేను తెలంగాణ పౌరుడిగా తెలంగాణ ఉద్యమంలో మీరు తప్పకుండా పాల్గొనాలా, ఉద్యోగిగా ఈ తెలంగాణ సమాజానికి మేలు చేయాలా అని చెప్పే తన మాట, తన మెసేజ్ ఎప్పుడు మన దృష్టిలో ఉంటుంది. కాబట్టి జయశంకర్ సార్ ఆల్వేస్ మా గుండెలో ఉంటాడు. వారి కోరిక తీరే దిశగా ఎలక్ట్రిసిటీ రంగాన్ని సీమాంధ్ర అధికారుల నుంచి లిబరేట్ చేసే దిశగా మనందరం పనిచేయాలా. ఈ రంగంలో దోపిడిని తీసుకొచ్చి బయటికి తీసుకుపోయే దిశలో నమస్తే తెలంగాణలో వచ్చిన ఆర్టికల్స్ అన్నిటి కూడా ఈరోజు ఒక దిశ ఉద్యమానికి మనం తెలియజేసే దిశగా ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్న మనమందరం పనిచేస్తున్నాం. కాబట్టి ఎలక్ట్రిసిటీ రంగం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈవెన్ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మనం చాలా కీలక పాత్ర పోషిస్తాం. కాబట్టి మనం జయశంకర్ ఆలోచన స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంతకుముందు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషిస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ఉద్యమాలను తెలియజేస్తూ వస్తున్నాను. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి.